హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చిక్కుడుగాయ ఫ్రై చేసి చూపిస్తానండి. చూసారు, ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి చిక్కుడుగాయలు, ఆనియన్స్ కూడా. చిక్కుడుగాయలు ఏదైతే క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ ఈక్వల్గా ఆనియన్స్ కూడా తీసుకోవాలండి. ఫ్రై చాలా బాగుంటుంది. జీరా, మనకి వెల్లుల్లి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, పసుపు అండ్ పోపు గింజలండి. చూసారు, ఇవన్నీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకునేవండి. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాము. చూసారా, ఆల్రెడీ నేను బాండి పెట్టుకున్నానండి, హీట్ ఎక్కింది. దీనిలో ఇప్పుడు మనము ఆయిల్ వేసేసుకుందాం. చిక్కుడుకాయలు ఫ్రెష్వి, మా ఇంట్లో వెండి ఆర్గానిక్వి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం ఆల్రెడీ పోపు గింజలు పెట్టుకున్నాముగా, అవి వేసేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై. ఆనియన్స్ వేస్తున్నాం కదా ఎక్కువ. పోపు గింజలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసేసుకుందాం. ఇవి మిక్స్ చేసేసి 1 మినిట్ మూత పెట్టేసేద్దామండి. మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి. మొత్తం మిక్స్ చేసేసానండి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందాము. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. ఫ్రై అయిపోయాయి కదండి. వీటికి ఏంటంటేనండి, చిన్న టిప్పు, ఈ ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. పొడవుగా కట్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనము చిక్కుడుకాయ యాడ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇవి కూడా ఈవెన్గా వేగాలి. ఫ్రై కదండి. సో అందుకని ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన దాకా వేసుకోకూడదండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా వేసుకుంటే రెండు ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నట్టు. ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. చూసారా, మొత్తం మిక్స్ చేసేసానండి. ఇప్పుడు కూడా ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుని తర్వాత ఓపెన్ లిడ్ ఫ్రై చేసేసుకున్నాం. కొంచెం ఫ్రై అవుతుంది. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. సరే, కొంచెం ఫ్రై అయిపోయిందండి. మొత్తం మిక్స్ చేసేద్దాం. ఒకసారి ఒక చిటికెడు పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. చూడండి, హాఫ్ ఫ్రై అయిపోయిందండి ఆల్రెడీ. ఇంకా ఇప్పుడు నుంచి మూత పెట్టుకోకూడదండి. మనం ఒక 1 మినిటే మూత పెట్టేసుకుంటే సరిపోతుంది, మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇలా ఓపెన్ ఫ్రై చేసుకోవాలి మనం. ఓపెన్ లెడ్ ఫ్రై, ఇంకా మూత పెట్టుకోకుండా. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసామండి. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూసారా, మిక్స్ చేసేసానండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఆల్రెడీ మనము ఇక్కడ పెట్టుకున్నామండి. రెడ్ చిల్లీ పౌడరు, వెల్లుల్లి, జీరా, ఈ 3 కలిపి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, వెల్లుల్లి కారం లాగా. మిక్సీ జార్ తీసుకొని దానిలో ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. నెక్స్ట్ జీరా అండి, రెడ్ చిల్లీ పౌడరు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్సీలో వేసుకొని ఒక తిప్పేసి, ఈ వెల్లుల్లి ఇలా పొట్టు తీయకూడదండి, ఇలానే వేసుకుంటేనే మనకి బాగా పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మిక్సీ వేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేసేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత యాడ్ చేసేసుకుందాం మనం. ఒకసారి చూద్దామండి మన ఫ్రై. ఆనియన్స్ చూసారా, ఈవెన్గా వేగిపోయాయండి. ఇంకొంచెం ఫ్రై అవనిద్దాం. కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మనము వెల్లుల్లి కారం యాడ్ చేసుకుందామండి. దీనిలో మనము వెల్లుల్లి సపరేట్గా దంచి కారం వేసుకుంటే ఆ ఫ్లేవర్ రాదండి. ఇలా మనం మిక్స్ చేసుకొని కొంచెం జీరా వేసుకొని గ్రైండ్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్. కొంచెం ఫ్రై అవనిద్దాం. చూడండి, మన చిక్కుడుగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆల్రెడీ వెల్లుల్లి కారం చేసి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసేసుకుందాం. ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి కారం వేసేసుకున్నామండి. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. సరేనా, మొత్తం మిక్స్ చేసేస్తామండి. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. సరే, కంప్లీట్ అయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిషింగ్కి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చూసారా, మన
చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి విత్ వెల్లుల్లి కారం. సూపర్ టేస్ట్ అండి. ఎంత మంచి స్మెల్ అంటే ఆ వెల్లుల్లి వేగుతుంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా ఇలా వెల్లుల్లి కూడా అది కూడా గ్రైండ్ చేసి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.